ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో భయం ఉదారయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టాం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురవే వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితామేశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పాపనేభ్యో వైష్ణవ్యాభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గాదాధర్ శ్రీ వాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇవాళ మనము భగవద్గీత శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కందంలో అధ్యాయం 29లో 54వ శ్లోకం చదవబోతున్నాము. సుమనః సమధర్మాణం స్త్రీణాం శరణ ఆశ్రమే పుష్ప మధుగంధవత్ శుద్రతమం కామ్యకర్మ విపాకజం కామసుకలవం జహ్యోపస్థ్యాది విచన్వంతం మిథునీభూయ తదపి నివేశిత మనసన్ షడ్జృగణ సామగీత. ఇది ఒక ట్యూన్లో ఉంటుంది. వదతి మనోహర వనితాది జనాలాపేష్యతి తరామతి ప్రలోభిత కర్ణం మృగే పృకయూథ వదా త్మన ఆయుర్హర్తో హో రాత్రాంతాన్ కాలలవ విశేషాన విగడన్య గృహేషు విహరంతం పృష్టత ఏవ పరోక్షమమ ప్రవృత్తో లుబ్ధకః కృతాంతో స్తశరేణయమిహ పరావిధ్యతి తమిమ మాత్మాన మహోరాజన్ భిన్న హృదయం ద్రష్టుమర్హసితి. సో రాజా అది ఎందు అత్యంత ఆకర్షణీయురాలై ఉండి అంత్యమున అమితముగా కలత కలిగించున్నది అయిన స్త్రీ పుష్పమును బోలును. పుష్పం కూడా మొదట ఆకర్షణీయముగా ఉండి చివరకు అరుచిని కలిగించును. స్త్రీ వలన పురుషుడు కామవాంఛలో తగులుకొని పుష్ప సుగంధమును ఆస్వాదించిన చందమున మైథున సుఖరతుడగును. ఆ ప్రకారం అతడు జిహ్వ మొదలుకొని ఉపస్థం వరకు గల సకలేంద్రియ భోగములను అనుభవించుచు కుటుంబ జీవనమున తనను తాను సుఖి అని భావించును. భార్యను కూడి అతడు సదా అట్టి ఆలోచనలు ఎందునే మునిగి ఉండును. పుష్పమకరందమును సేవించడి తుమ్మెదల ఝుంకారమును బోలిన పుత్ర కళత్రాదుల పలుకులు అతనికి అమితానందమును వసుగును. రేయింబగళ్ళు గడిచిన కొలది తన ఆయువును హరించడి కాలం ఎదుటనే నిలిచి ఉన్నదని అతడు మరచును. క్రమముగా ఆయువు క్షీణించుచున్నదని అతడు గమనింపడు. వెనుక నుండి చంప యత్నించుచున్న యమరాజును అతడు పట్టించుకొనడు. ఈ పరిస్థితిని అవగతం చేసుకొనుటకు నీవు యత్నింపుము. నీ వట్టి అనిశ్చిత స్థితిలో నుండి
అన్ని వైపుల నుండి ప్రమాదమునకు గురి అయి ఉన్నావు. భాష్యము: లౌకిక జీవనం అనగా శ్రీకృష్ణుని నిత్యదాసునుడనటి సహజ స్థితిని మరచుట అని భావము. ఆ మరపు గృహస్థాశ్రమమున విశేషముగా వృద్ధి చెందుచుండును. గృహస్థాశ్రమున ప్రవేశింపబోవు యువకుడు ఒక యవ్వనవతిని భార్యగా స్వీకరించును. మొదట అత్యంత సౌందర్యవతిగా గోచరించినను ఆమె కాలక్రమమున పిల్లలను కని వయస్సు పెరిగినదైన పిమ్మట కుటుంబ పోషణకు భర్తను అనేకములైన వాటిని కోర్చుండును. ఆ సమయమున భార్య భర్తకు వెగటును కలిగించును. యవ్వనమున ఎంతో ప్రేమతో చేపట్టిన ఆమెను అతడు ఏవగించుకొనును. సాధారణముగా పురుషుడు 2 కారణముల చేత గృహస్థాశ్రమం పట్ల అనురక్తుడగును. జిహ్వ సంతృప్తి కొరకు భార్య రుచికరమగు ఆహార పదార్థమును తయారు చేయుట ఒకటి కాగా, రాత్రి యందు ఆమె మైథున సుఖము నందించుట రెండవ కారణము. కనుక కుటుంబ జీవనం నందు అనురక్తుడైన వాడు రుచికరమైన ఆహారము, మైథున సుఖము అనటి 2 విషయములనే ఎల్లప్పుడూ తలపోయిచుండును. భార్య యొక్క సరసపు మాటలు, సంతానం యొక్క ముద్దు మాటలు పురుషుని మిగులా ఆకర్షించును. తాను ఒకరోజు మరణించవలసినదే అనియు, ఒకవేళ అనుకూలమగు జన్మను కోరినచో దానికి సమాయుక్తం కావాలనని అతడు అంతటా మరచును. పుష్పోద్యానమున హరిణమున్నట్టి పరిస్థితుల్లోనే రాజు కూడా చిక్కుబడి ఉన్నాడని తెలియజేయుటకే నారదముని పుష్పోద్యానమునందలి హరిణమనడి దృష్టాంతమును ఉపయోగించెను. నిజమునకు ప్రతి ఒక్కడూ భ్రమకారకమగు అట్టి సంసార జీవితంతోనే చుట్టబడి ఉన్నాడు. ఆ విధముగా జీవుడు తాను భగవద్ధామమునకు వెడలవలననడి విషయమును మరచి కేవలం సాంసారిక జీవనమున చిక్కుబడును. కనుకనే భక్త ప్రహ్లాదుడు గురువును చేరి మంత్రదీక్ష ద్వారా ఆయన ఆశ్రయమును పొందవలను. హిత్వాత్మ పాపాతం గృహమంధకూపం వనం గతో యుద్ధరిమాశ్రయేత అని సూచించి ఉండెను. కుటుంబ జీవనము అంధకూపం అని భావింపబడినది. దానిలో పడినవాడు నిస్సహాయముగా మరణించును. ఇంద్రియములన్నీను వశములో నుండి ఆరోగ్యం చక్కగా ఉన్నప్పుడే మనిషి గృహస్థాశ్రమం త్యజించి బృందావనమునకేగి శ్రీకృష్ణుని పాదపద్మములను ఆశ్రయించవలనని ప్రహ్లాదుడు ఉపదేశించెను. వైదిక నాగరికతను అనుసరించి మనుజుడు ఒక వయస్సు వచ్చినంతనే 50 ఏళ్ళు కుటుంబ జీవనమును వదిలిపెట్టి వానప్రస్థమును స్వీకరించవలను. చివరికి అతడు సన్యాసి రూపమున ఒంటరిగా నిలవవలను. ఇది వర్ణాశ్రమ ధర్మం అని తెలియబడు వైదిక నాగరికత విధానము. గృహస్థాశ్రమం పిమ్మట పురుషుడు సన్యాసమును గ్రహించినచో విష్ణు భగవానుడు ప్రసన్నుడగును. సాంసారిక జీవనమున లౌకిక జీవమున తన స్థితిలో ఏమిటో మనుజుడు తెలుసుకొనవలను. అదే నిజమైన వివేకము. భార్య సాంగత్యమున జిహ్వను ఉపస్థమును సంతృప్తి పరచుటకు అతడు కుటుంబ జీవనం నందే ఎల్లప్పుడూ చిక్కుబడి ఉండరాదు. ఆ ప్రకారము జీవించినచో అతని జీవితమే వ్యర్థం కాగలదు. వైదిక నాగరికతను అనుసరించి కుటుంబ జీవనంను ఒకానొక స్థితిలో బలవంతంగా అయినను తప్పక విడవవలసి ఉన్నది. కానీ వైదిక జీవనమును అనుసరించుతున్నామని చెప్పుకొని వారు జీవితాంతంనైనను ప్రాణం పోతే తప్ప కుటుంబమును విడుచుటలేదు. ఇది దురదృష్టకరమైన విషయము. కనుక సాంఘిక వ్యవస్థను పూర్తిగా శుభ్రపరిచి వర్ణాశ్ర విధానం అనేది వైదిక పద్ధతినే సంఘము తిరిగి చేపట్టివలసి ఉన్నది. 55వ శ్లోకము. సత్వం విచక్షం మృగచేష్టి తమాత్మనోస్తశ్చితం నయశ్చ హృది కర్ణధునీం చ చిత్తే జహ్యజ్ఞనాశ్రమం సత్త మయూథగాథం ప్రేణీహి హంస శరణం విరమక్రమేణ. సో ఇక్కడ ఓ రాజా, ఈ హరిణం యొక్క పరిస్థితిని అవగతం చేసుకొనుటకు యత్నింపుము. నిశ్చయమగు చిత్తము గలవాడై సకామ కర్మచే స్వర్గలోక ప్రాప్తిని కూర్చిన శ్రవణ సుఖమును విడువుము.
మైథున సుఖమయమగు సాంసారిక జీవనమును అట్టి విషయములకు సంబంధించిన కథలను పూర్తిగా త్యజించి ముక్త పురుషుల అనుగ్రహంచే దేవదేవుని ఆశ్రయింపుము. ఈ ప్రకారము భౌతిక అస్తిత్వం నెడగల ఆకర్షణను విడనాడుము. భాష్యము. శ్రీల నరోత్తమ దాస ఠాకూరులు ఒకానొక కీర్తనలో ఇట్లు రాసి ఉండిరి. కర్మకాండ జ్ఞానకాండ కేవల విషేర భాండ అమృత బలియా ఏబా ఖాయ నానా యోని సదా ఫిరే కదర్య భక్షణ కరే తార జన్మ అత పాతే యాయ. కర్మకాండ జ్ఞానకాండ అన్నవి కేవలము విషపాత్రలు మాత్రమే. వాన్ని అమృతమని తలచి త్రాగువాడు జన్మ జన్మాంతరములు నానావిధ దేహములలో తీవ్ర సంఘర్షణ కావింపవలసి వచ్చును. అతడు అన్ని రకములైన ఆహారమును తినుచు తన నామమాత్రమగు ఇంద్రియ భోగ కర్మల వలన భ్రష్టుడగును. జనులు సాధారణముగా లౌకిక కర్మకాండ జ్ఞానకాండ వలన కలిగేది ఫలములచే మోహితులై ఉందురు. వారు సాధారణంగా స్వర్గలోకమునకు వెడలవలెనని, లేదా బ్రహ్మ సాయుధ్యమును బడయవలెనని, లేదా జిహ్వ మరియు ఉపస్థముల సుఖముచే మోహితులై కుటుంబం మధ్యనే నిలిచి ఉండవలనని కోరుదురు. జీవితాంతము గృహస్థాశ్రమనందే నిలిచి ఉండరాదని ప్రాచీన బర్హిహి నారదముని స్పష్టంగా ఉపదేశించును. గృహస్థాశ్రమమున ఉండుట అనగా భార్య యొక్క అధీనమున ఉండుటనియే భావము. మనిషి దానంతటిని త్యజించి పరమహంస ఆశ్రమన అనగా గురుదేవుని ఆధీనమున నిలవవలను. పరమహంస ఆశ్రమం అనగా దేవదేవుని ఆశ్రమమే. ఆ దేవదేవుని ఆధ్యాత్మిక గురువు ఆశ్రయించి ఉండును. ప్రామాణిక గురువు యొక్క లక్షణములు శ్రీమద్ భాగవతము 11వ స్కందంలో 3వ అధ్యాయంలో 21 శ్లోకం నందు ఇట్లు తెలుపబడినది. తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం శబ్దే పరే చ నిష్ణాతం బ్రహ్మణ్యుపశమాశ్రయం. నిజమైన సుఖమును పొందవలనని తీవ్రంగా వాంఛించువాడు ప్రామాణికుడగు గురువును చేరి మంత్రదీక్ష ద్వారా ఆయన ఆశ్రమమును పొందవలను. ఇక ఆ గురువు యొక్క యోగ్యత ఏమనగా సమీక్షణంతోనూ వాదంతోనూ శాస్త్రసారమును అనుభూతి మని ఉండి దానిని ఇతరులకు బోధింపగలిగిన వాడై ఉండవలను. సమస్త లౌకిక భావములను త్యజించి దేవదేవుడగు శ్రీకృష్ణునే సంపూర్ణంగా ఆశ్రయించినట్టి అట్టి మహాత్ములే ప్రామాణిక గురువులుగా భావించబడుదురు. పరబ్రహ్మంను దేవదేవుడగు శ్రీకృష్ణుడు ఆశ్రయించిన వాడే పరమహంస. అట్టి పరమహంస అయిన గురుదేవుని ఆశ్రయించినచో మనుజుడు శిక్షణ ద్వారా ఉపదేశం ద్వారా క్రమముగా లౌకిక జీవనం నుండి విరాగుడై చివరకు భగవద్ధామంను చేరును. ఇచ్చట అజ్ఞానాశ్రం అసత్తమ యూథ ఘాతం అని పేర్కొంట విశేషమైనది. స్త్రీకి వశమై సమస్త ప్రపంచము మాయాబంధంలోనే మునిగి ఉన్నది. పురుషుడు భార్య రూపమున గల స్త్రీకి వశుడై ఉండుటే గాక అశ్లీల సాహిత్యమును కూడా పూర్తిగా వశుడై ఉన్నాడు. ఈ భౌతిక జగత్తులో అతడు చిక్కుబడిటేకు ఇదే కారణము. స్వీయ యత్నం చే ఎవడును అట్టి హేయమైన సాంగత్యమును విడవజాలడు. కానీ పరమహంస అయినట్టి ప్రామాణిక గురువును అతడు ఆశ్రయించినచో క్రమంగా ఆధ్యాత్మిక జీవన స్థితికి చేరగలడు. స్వర్గలోకమున కేగుడుకు లేదా బ్రహ్మైక్యమునకు పొందుటకు ప్రోత్సాహమును కూర్చడి వేదముల మధుర వాక్కులు కేవలం అల్పజ్ఞులకే ఉద్దేశింపబడినవి. అటివారు భగవద్గీత యందు మాయాయాపహృత జ్ఞానాః మాయచే జ్ఞానం అపహరింపబడిన వారు అని వర్ణింపబడ్రి. నిజమైన జ్ఞానం అనగా భౌతిక జీవనం యొక్క దమనీయ స్థితిని ఎరుగుటయే. కనుక మనుజుడు ముక్తాత్ముడగు గురుదేవుని ఆశ్రయించి క్రమంగా ఆధ్యాత్మిక స్థితిని చేరి భౌతిక జగత్తు నుండి విడివడవలను. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరుల అభిప్రాయమును అనుసరించి హంస శరణము అనున్నది సాధు కుటీరమును సూచించును. సాధారణముగా సాధువు అడవిలో ఏకాంతమున లేదా పర్ణశాలలో జీవించును. అయినను మనము గమనింపవలసినది ఏమనగా నేటి కాలమాన పరిస్థితులు మారినవి. అరణ్యమునకు పోయి పర్ణశాలలో నివసించు సాధువుకు లాభదాయకం కావచ్చును. కానీ అతడు ప్రచారకుడైనచో
అందున పాశ్చాత్య దేశంలో ప్రచారం చేయువాడైనచో విలాసవంతమగు భవంతులలో నివసించుటకు అలవాటు పడిన వివిధ తరగతుల వారిని తన వద్దకు ఆహ్వానింపవలసి వచ్చును. కనుక నేటి కాలమున కృష్ణ సందేశం పట్ల జనులను ఆకర్షించుటకు, వారిని తగిన రీతిగా ఆదరించుటకు సాధువునకు యుక్తమగు ఏర్పాట్లను కావింపవలసి వచ్చును. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు పెద్ద పెద్ద నగరములలో జనసామాన్యమును ఆకర్షించుటకై మోటార్ కార్లను మరియు సాధువులకు భవ్యమైన భవన ఆవాసమును బహుశా మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిరి. నేటి కాలమున్న జనులు సాధువును అన్వేషించుచు అరణ్యమునకు పోచాలరు. కనుక సాధువులే నగరమునకు విచ్చేసి ఆధునిక సౌకర్యములకు అలవాటు పడిన జనసామాన్యమును తమ చెంతకు ఆహ్వానించు నిమిత్తమై తగిన ఏర్పాట్లు చేయవలసి ఉండును. అంతటా జనులు విలాసమంతగు భవంతులు లేదా సర్వ సౌఖ్యములు కలిగినట్టి గృహములు అనవసరమైనవని క్రమముగా నేర్వగలరు. సాధ్యమైన రీతిలో భవబంధం నుండి బయటయే నిజమైన అవసరము. ఈ విషయమున శ్రీల రూప గోస్వామి ఇట్లు ఆదేశించడి. అనాసక్తస్య విషయాన్ యథార్థమువ యుంజతః నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే. దేని యందును ఆసక్తుడు కాక అదే సమయమున సమస్తమును శ్రీకృష్ణుని సంబంధమున స్వీకరించేవాడు యుక్త వైరాగ్యమున నిలిచిన వాడగును. భక్తిరసామృత సింధువు 1వ అధ్యాయంలో 1వ స్కందంలో 2వ అధ్యాయము 255వ శ్లోకము. మనిషి భౌతిక సంపత్తి ఎడ ఆసక్తుడు కారాదు, కానీ ప్రచారము నిమిత్తము కృష్ణ చైతన్యోద్యమమున అతడు ధన సంపత్తులను స్వీకరించవచ్చును. అనగా ఐశ్వర్యంను యుక్త వైరాగ్యంతో వైరాగ్య భావనలో స్వీకరింపవచ్చును. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ శైలమతి. జస్ట్ 1 minute, నేను లాస్ట్ పోర్షన్ చదువుతున్నాను. వండర్ఫుల్. సో బ్రీఫ్ ప్రేయర్స్తో స్టార్ట్ చేద్దాము. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమాం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామిని. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇవాళ సెక్షన్లో చాలా ఇంపార్టెంట్ థీమ్స్ ఉన్నాయి డిస్కస్ చేయడానికి మనం. సో జస్ట్ కాంటెక్స్ట్ బ్యాక్గ్రౌండ్. సో మనం కింగ్ ప్రచినిబారి అండ్ నారదముని వీళ్ళిద్దరి సంవాదం వింటున్నాం. నారదముని కింగ్ ప్రచినిబారి కర్మకాండ యజ్ఞాలు చేస్తూ టైం అంతా వేస్ట్ చేస్తున్నారు అన్నమాట. అందుకని నారదముని వచ్చి తనకి బోధిస్తున్నారు. స్పెసిఫికల్లీ ఒక అలిగరి పురంజన అనే స్టోరీ గురించి చెప్పారు. మొత్తం చెప్పిన తర్వాత భక్తి మార్గం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, భక్తి మార్గం చేస్తే బెస్ట్ అని చెప్పారు నారదముని. అయితే అప్పుడు ప్రచినిబారి ఇంకా ఆలోచిస్తున్నారు, ఓ నా పిల్లల్ని బయటకి మెడిటేషన్ తపస్సు చేయడానికి పంపించాను కదా, సో వాళ్ళకు కబురు చేస్తాను ఎవరైనా పంపించి, వాళ్ళు వస్తే నేను వాళ్ళకి రాజ్యం ఇచ్చి వెళ్దాము అనుకున్నారన్నమాట. అందుకని నారదముని అర్థమైంది, కింగ్కి భక్తి మార్గంకి వెళ్ళాలి అని అర్థమైంది, కానీ భక్తి మార్గంకి ఇప్పుడే తీసుకోవాలి అనే అర్జెన్సీ అర్థం కాలేదని తెలిసింది నారదమునికి. ఎప్పుడైతే నారదమునికి భక్తి మార్గం అర్జెన్సీ తీసుకోవాలని కింగ్ ప్రచినిబారి తీసుకోవట్లేదని అర్జెంట్గా తీసుకోవట్లేదని అర్థమైందో, నారదముని ఇంకొక చిన్న స్టోరీ చెప్పారు.
ఆ చిన్న స్టోరీ ఏంటి, అది మీరు లాస్ట్ శ్లోకా నుంచి డిస్కస్ చేసాం. ఏంటంటే ఒక గార్డెన్లో ఒక జింక ఉంది. ఆ జింక నైస్ స్మెల్ వస్తుంది, అరోమా. తర్వాత బంబుల్ బీ నైస్ సాంగ్ లాగా పాడుతుంటే వింటుంది, మ్యూజిక్ లాగా వింటుంది. అట్లా ఈ ఈ ఇట్లా చేస్తూ ఉంటే మధ్యలో వెనక ఆ, ఒక పక్క నుంచేమో ఒక సింహం కానీ టైగర్ కానీ అటాక్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇంకో పక్క నుంచేమో ఒక వేటగాడు హంటర్ వెనక నుంచి బాణం వేసి చంపడానికి రెడీగా ఉన్నారు. అది పట్టించుకోకుండా తినడంలోనే ధ్యాసలో ఉంది అనమాట, ఎంజాయ్ చేస్తూ ఉంది అనమాట. ఆ ఎనాలజీ తోటి నారదముని కింగ్ వచ్చిన వారికి అర్జెన్సీ క్రియేట్ చేస్తున్నాడు అనమాట, సెన్స్ ఆఫ్ అర్జెన్సీ. సో మనకు కూడా భక్తిలో సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఉండి, అర్జెన్సీతో పాటు ఆ, వేరే క్వాలిటీస్ కూడా ఉండాలి, ఓన్లీ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఉండకూడదు. సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఇస్ ఇంపార్టెంట్. దాంతోపాటు మనకి పేషెన్స్, కాన్ఫిడెన్స్ కూడా ఉండాలన్నమాట. అప్పుడు మనం ముందుకు ఈజీగా వెళ్ళొచ్చు. మనకి రూప గోస్వామి గారు ఉపదేశామృతం అనే పుస్తకంలో ఆ, ఉత్సాహ, నిశ్చయాత్, ధైర్యాత్ అని 3 ఫస్ట్ ప్రిన్సిపల్ చెప్పారన్నమాట భక్తిలో ముందుకు వెళ్ళడానికి. అంటే ఉత్సాహంగా ఉండాలి, అది సెన్స్ ఆఫ్ అర్జెన్సీ. కానీ దాంతోపాటు మనం పేషెంట్గా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు రిజల్ట్స్ ఇమీడియట్గా ఇవాళ చేసిన కానీ రేపు కనబడవు రిజల్ట్, కొంచెం టైం పడుతుంది రిజల్ట్ రావాలండి. తర్వాత కాన్ఫిడెన్స్ ఉండాలి, బికాజ్ కొంచెం టైం పడుతుంది కాబట్టి కాన్ఫిడెన్స్ ఉంటేనే మనం కంటిన్యూ చేస్తాం, లేకపోతే కంటిన్యూ చేయమన్నమాట. సో అందుకని ఇప్పుడు నారదముని ప్రచిన్న భార్యకి సెన్స్ ఆఫ్ అర్జెన్సీ క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు. అందుకని ఇప్పుడు చెప్తున్నారు జనరల్గా అందరూ ఎలా ఉంటారు అని వివరిస్తున్నారు. ఏంటి, అందరూ ఇప్పుడు మనం ఇవాళ 54, 55 శ్లోకం చదువుతున్నాం కదా. 54లో బేసికల్లీ కొంతమంది లైఫ్ పర్పస్ ఏంటి, నా అల్టిమేట్ గోల్ ఏంటి అని తెలుసుకోకపోయినా, లేకపోతే తెలుసుకున్నా కానీ పట్టించుకోకుండా ఓన్లీ నా లైఫ్ ఫోకస్ ఏంటంటే ఫ్యామిలీని చూసుకోవడం అంతే అనుకుంటారు అనమాట. కానీ దానివల్ల డ్రాబ్యాక్స్ చెప్తున్నారు అనమాట ఈ శ్లోకాల్లో, మనకి ఈ శ్లోకాల్లో నెక్స్ట్ శ్లోకాల్లో. ఏంటి, ఫ్యామిలీ లైఫ్ని సాంస్క్రిట్లో ఏమంటారు, గృహస్థాశ్రమం అంటారు అనమాట. మనకు తెలుసు వర్ణాశ్రమ సిస్టంలో భగవద్గీతలో కృష్ణుడు చెప్తారు, బ్రహ్మచార్య ఆశ్రమం అంటే స్టూడెంట్ లైఫ్, తర్వాత విద్యార్థిలాగా చదువుకోవడం, గురువు దగ్గర చదువుకుంటారు జనరల్గా వేదిక కల్చర్లో. తర్వాత గృహస్థాశ్రమం అంటే పెళ్లి చేసుకున్న తర్వాత, తర్వాత వానప్రస్థాశ్రమం అంటే వనంకి వెళ్తారు ఎందుకు, స్పిరిచువల్ ప్రాక్టీస్ చేయడానికి. తర్వాత ఫైనల్గా సన్యాసాశ్రమం తీసుకుంటారు, అంటే ఇంకా ఏమి చేయరు అనమాట, ఇంకా ఓన్లీ భక్తి గురించి, భక్తి ప్రచారం గురించి పనిచేస్తారు. ఇట్లా 4 ఆశ్రమాలు ఉన్నాయి మన వేదిక ఆశ్రమంలో. సో జనరల్గా ఏమవుతుందంటే బ్రహ్మచారి ఆశ్రమంలో గురువు గారి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారు స్టూడెంట్. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత 2 పాత్స్ ఉంటాయి అన్నమాట. ఒకటేమో నైష్ఠిక బ్రహ్మచారి, అంటే లైఫ్ లాంగ్ బ్రహ్మచారి ఉండొచ్చు. ఇంకొక పాత్ర ఏంటంటే లేదు, ఇంటికి వెళ్ళిపోతారు, గృహస్థం ఆశ్రమం అంటే పెళ్లి చేసుకొని గృహస్థ ఆశ్రమంలో ఉంటారు అనమాట. సో ఎవరైతే నైష్ఠిక బ్రహ్మచారి ఉంటారో వాళ్ళు గురువు గారి దగ్గర ఉంటారు అన్నమాట, ఇంకా మళ్ళీ బ్యాక్ రారు ఇంటికి. అది ఒక పాత్ర. ఒక పాత్ర ఏమో గృహస్థాశ్రమం తీసుకుంటారు. వీటన్నిటికీ ఆశ్రమ అని ఎందుకన్నారు, ఆశ్రమం అంటే ఎక్కడైతే భక్తిలో స్పిరిచువల్గా ప్రోగ్రెస్ అవ్వడానికి ఎన్విరాన్మెంట్ ఉందో దాన్ని ఆశ్రమం అంటాం అనమాట. సో అట్లా గృహస్థ ఆశ్రమంలో ఉన్నప్పుడు దానికి ఆశ్రమం అనేది పట్టించుకోకుండా ఓన్లీ గృహస్థ చూసుకున్నాం అనుకో. ఆశ్రమం ఏంటి, మన భక్తిని కల్టివేట్ చేసుకోవటము, భగవంతుడితో మన సంబంధం పెంచుకోవడము, తర్వాత భక్తిలో గ్రో అవటం, అది పర్పస్ అనమాట మనకి. ఆ పర్పస్ వదిలేసి ఓన్లీ ఫ్యామిలీ లైఫ్ చూసుకున్నాం అనుకో, దానివల్ల డేంజర్ ఏంటి అని చెప్తున్నాం అనమాట. ఇప్పుడు మెయిన్ అల్టిమేట్ గోల్ ఏంటి మనకి, భగవంతుడి దగ్గర అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్ మనకి ప్రేమ, కృష్ణ ప్రేమ రావటం అనమాట. అంటే భగవంతుడి సేవలో ఉండటము, ఐడియల్లీ గోలోక వృందావనంలో భగవంతుడి సేవలో ఉండటం అనమాట కృష్ణ ప్రేమతో. సో అది పట్టించుకోకుండా ఓన్లీ
ఫ్యామిలీని చూసుకున్నాం అనుకో, అప్పుడు మనకి అల్టిమేట్ గోలే మిస్ అయిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడ స్పెసిఫికల్లీ ఎట్లా చెప్తున్నారు, సో వైఫ్ మంచిగా కుక్ చేస్తుంది, సో రుచికరమైన వంటలు ఉంటాయి. తర్వాత ఆ, ఇట్లా పిల్లలు మంచిగా స్వీట్గా మాట్లాడతారు. ఇట్లా వీటిని ఎంజాయ్ చేస్తూ అల్టిమేట్ గోల్ మర్చిపోతారు అనమాట. దానికి నారదముని వివరిస్తున్నాను అనమాట. అట్లా ఆ డేంజర్ ఉండకుండా చూసుకో అని చెప్తున్నాను అనమాట. సో ఇలా ఇలా బిజీగా ఉండటము బేసికలీ జనరల్గా ఎవరైతే అల్టిమేట్ గోల్ పట్టించుకోకుండా, భక్తి పట్టించుకోకుండా ఎట్లా సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్స్. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉంటాయి మనకి, అవి సాల్వ్ చేయడంలో టైం అయిపోతుంది. అట్లాగే ఆ, కొత్త రకమైన ఎంజాయ్మెంట్లు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అది ఎట్లా ఎంజాయ్ అని చూస్తామంట. దీంట్లో టైం స్పెండ్ చేస్తారన్నమాట. మనము మనం అన్నీ వదిలేయటానికి మనకు కుదరదు. ఇప్పుడు మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి మనకు కూడా కొంచెం ఎంజాయ్మెంట్ అవసరమే. కాకపోతే అది శాంక్షన్డ్, భగవంతుడు శాంక్షన్ చేసినట్టు శాస్త్ర ప్రకారంగా మనం ఎంజాయ్మెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నైస్ స్వీట్ తినాలనిపించింది అనుకో, అది భగవంతుడి కోసం చేసి భగవంతుడికి ఆఫర్ చేసి అప్పుడు భగవంతుడి ప్రసాదం తినొచ్చు అనమాట. అట్లా. అంతేగాని నాకు స్వీట్ తినాలనిపిస్తుంది కానీ బయటకు వెళ్ళి స్వీట్ షాప్లో వెళ్ళి తినటం కాదు. సో అట్లా ఒక ఎగ్జాంపుల్ అనమాట. అట్లా సాంక్టిఫైడ్గా గృహస్థాశ్రమంలో నడపాలన్నమాట. దీనికి యా, సో దాని అర్థం ఏంటి, మరి మన ఫ్యామిలీ డ్యూటీస్ మనం చేసుకోవాలి, కానీ ఫ్యామిలీ డ్యూటీస్తో పాటు మన అల్టిమేట్ గోల్ అందరం, ఫ్యామిలీ వాళ్ళందరూ ప్రోగ్రెస్ అవ్వడానికి, భగవంతుడి రిలేషన్షిప్ ప్రోగ్రెస్ అవ్వడానికి ట్రై చేయాలన్నమాట. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి వీలైనంత వరకు. సో అది ప్రిన్సిపల్ అన్నమాట మనకి. సో అట్లని ఫ్యామిలీ డ్యూటీస్ నెగ్లెక్ట్ చేసాం అనుకో, అప్పుడు ప్యూరిఫికేషన్ పోతుంది అనమాట. మన ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేస్తేనే మనకి ప్యూరిఫికేషన్ వస్తుందంట. ప్యూరిఫికేషన్ అంటే ఏంటి, మన హార్ట్లో ఓన్లీ భగవంతుడి సేవకి ఫోకస్ ఉందన్నమాట. నాకేం ఎంజాయ్మెంట్ కావాలి, భగవంతుడి ఎట్లా సేవ చేయాలని రెండు ఉన్నాయి ఇప్పుడైతే మనకి. సో అది స్లోగా భగవంతుడి సేవకే ఉండాలి అని మనం గ్రో అవుతున్నాం అంటే భక్తిలో. ఆ ప్యూరిఫికేషన్ రావాలంటే భక్తి యొక్క ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఉన్నాయి మనకి. ఎవ్రీడే మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవ్రీడే ఆ జపం చేస్తాము. తర్వాత ఎవ్రీడే మన 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా. నో మీట్ ఈటింగ్, నో ఇంటాక్సికేషన్ అంటే మధుపానం తీసుకోకుండా, నో గ్యాంబ్లింగ్ చేయకుండా, జూదం ఆడకుండా, తర్వాత నో ఇల్లిసిట్ సెక్స్. ఇవి పాటిస్తూ ఉంటే, ప్లస్ మనం చాంటింగ్ హరే కృష్ణ మహామంత్రం చేస్తూ, తర్వాత ఆ, ఏవి ఆ, అపరాధాలు చేయకుండా మనం భక్తిలో ముందుకు ప్రోగ్రెస్ అవచ్చు అనమాట. అప్పుడు ప్యూరిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మన శాస్త్రం వింటున్నాం కదా, భగవతం వింటున్నాం కదా, వీటి వల్ల మనం ప్రభుపాద వారితో అసోసియేషన్ తీసుకుంటున్నాము, ఇక్కడ సుఖదేవ్ గోస్వామితో అసోసియేషన్ తీసుకుంటున్నాము. ఇప్పుడు సెక్షన్లో నారదమునితో డైరెక్ట్గా మనకి అసోసియేషన్ వస్తుంది మనకి. సో వాళ్ళ దగ్గర ఇన్స్ట్రక్షన్స్ తెలుసుకొని మన లైఫ్ని ఆ విధంగా నడపడానికి ట్రై చేయాలన్నమాట. ఎందుకంటే మనం ఏదైతే వినేది చదివేది మన లైఫ్లో ఎలా అప్లై చేయాలి అని చూసుకుంటున్నాం అనమాట. దానికి మనం వింటున్నాం. సో అట్లా గృహస్థాశ్రమం గురించి ఇక్కడ వివరించారు. సో నా సెకండ్ పార్ట్లో ప్రభుపాద వారు ఆ, ప్రహ్లాద్ మహారాజ్ని కోట్ చేసి, గృహస్థాశ్రమంలో లైఫ్ అంతా ఉండకూడదు, మనం నెక్స్ట్ ఆశ్రమంకి వెళ్ళాలి, వానప్రస్థ ఆశ్రమంకి వెళ్ళాలి, తర్వాత సన్యాసాశ్రమంకి వెళ్ళాలి అని వివరిస్తున్నారు. సో దీని గురించి కొంచెం డిస్కస్ చేయొచ్చు మనం. బేసికల్లీ చాలామంది ఏమనుకుంటారు, నా ఫ్యామిలీనే లైఫ్, సో నేను ఫ్యామిలీతోటి లైఫ్ అంతా గడుపుతాను, పిల్లల్ని చూసుకుంటాను, గ్రాండ్ సన్స్ చూసుకుంటాను, వాళ్ళ గ్రాండ్ సన్స్ చూసుకుంటాను, వాళ్ళ సన్స్ చూస్తారు, అట్లా అట్లా అటాచ్ అయిపోతారు అన్నమాట ఫ్యామిలీకి మొత్తం. అట్లా మన వేదిక్ కల్చర్లో అలా కాకుండా
ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత, ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రభుపాద వారు 50 ఏళ్ళు అని చెప్తున్నారు. 50 ఏళ్ళు వచ్చినప్పుడు ఇంకా ఫ్యామిలీ డ్యూటీస్ ఎక్కువ పట్టించుకోకుండా ఇంకా ఫోకస్, భక్తిలో మెయిన్ ఫోకస్ చేయమంటున్నారంట. సో ఈ 50 ఏళ్ళు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాదు. ఐడియల్లీ అది 50 ఏళ్ళు ఎలా వచ్చిందంటే, వేదిక్ కల్చర్లో ఫస్ట్ 25 ఇయర్స్ లోపలే బ్రహ్మచారి ఆశ్రమంలో స్టడీస్ అంతా అవుతుంది. బిఫోర్ ఎర్లీగానే మ్యారేజెస్ అయిపోతాయి అన్నమాట. 25 ఇయర్స్ లోపలే మ్యారేజ్ అయిపోతుంది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 25 ఇయర్స్ అంటే 25 టు 50, 26 టు 50 అనుకోవచ్చు. సో ఆ నెక్స్ట్ 25 ఇయర్స్లో గృహస్థ ఆశ్రమంలో ఉంటారన్నమాట. అంటే ఈ టైం లోపల పిల్లలు పెద్దగా అవుతారు, పిల్లలు సెటిల్ అవుతారు, అమ్మాయిలు అయితే మ్యారేజ్ అవుతారు, అబ్బాయిలు అయితే జాబ్ చేసుకుంటారు అట్లీస్ట్. ఈ రెండు అయిపోతాయి అన్నమాట 50 ఏళ్ళకి జనరల్గా. కానీ ఇప్పుడు మోడర్న్ సొసైటీలో కొంతమందికి అవ్వట్లేదు అట్లా, కానీ జనరల్గా అది ప్రిన్సిపల్ అనమాట. సో అప్పుడు మెయిన్ బాధ్యతలు అయిపోయినాయి. ఏంటి, బాబు అయితే జాబ్ వచ్చింది, పాప అయితే మ్యారేజ్ అయిపోయింది. సో అప్పుడు ఇంకా వానప్రస్థ ఆశ్రమం తీసుకుంటారు. వానప్రస్థ ఆశ్రమం డిఫరెంట్ మోడల్స్లో తీసుకోవచ్చు అంట. బట్ మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే వానప్రస్థ ఆశ్రమంకి, గృహస్థాశ్రమంలో అంటే ఏంటి, సంపాదించడానికి 8 అవర్స్ స్పెండ్ చేస్తున్నాము, తర్వాత ఫ్రెండ్స్ పార్టీస్కి వీటికి వాటికి వెళ్తుంటాము, తర్వాత పెళ్ళిళ్ళు, వాళ్ళ పెళ్ళిళ్ళు వీళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళాల్సి వస్తుంది రిలేటివ్స్కి. ఈ అట్లా టైం అంతా మనది డివైడ్ అయిపోతుంది. భక్తికి కొంచెం 4 గంటలు 5 గంటలు 6 గంటలు చేస్తున్నాం మనం భక్తికి రోజుకి. సో వానప్రస్థాశ్రమంలో ఏదైతే టైం మనం సంపాదించడానికి వాడుతున్నామో 8 అవర్స్ కూడా, అది కూడా ఇంకా భక్తిలో వాడతాం అనమాట. అట్లాగే ఈ ఈ సంబంధం వాళ్ళ వాళ్ళ పెళ్ళికి, వీళ్ళ బర్త్డే పార్టీకి, వాటికి వీళ్ళకి వెళ్ళకుండా ఇంకా ఆ టైం కూడా మనం భక్తికి వాడతాం అనమాట. అది వానప్రస్థ ఆశ్రమం మెయిన్ ప్రిన్సిపల్ అనమాట. సో ఈ వానప్రస్థ ఆశ్రమం ఎలా చేస్తారు, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయన్నమాట. ఒక మోడల్ ఏంటంటే, ప్రహ్లాద్ మహారాజ్ చెప్పినట్టు వనంకి వెళ్తారు. ప్రీవియస్ కాలంలో అయితే వనంలోకి వెళ్తారు, బృందావనంకి వెళ్తారు. ఇప్పుడైతే ఏదైనా హోలీ ప్లేస్కి వెళ్ళొచ్చు, బృందావనం కానీ మాయాపూర్ కానీ, అట్లా హోలీ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉండి భక్తి చేయొచ్చు. భక్తి అంటే మన సాధన చేసుకోవటము, తర్వాత సేవ కూడా చేయడం అనమాట. రెండు ఇంపార్టెంట్ వానప్రస్థ ఆశ్రమంలో. సాధన చేయటము, సేవ చేయడము, తర్వాత సాధు సంఘ డివోటీస్ అసోసియేషన్ తీసుకోవడం. ఈ 3 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ అన్నమాట వానప్రస్థ ఆశ్రమంలో. అది ఒక మోడల్. ఇంకో మోడల్ అంటే, ఏదైనా ఒక మందిరం దగ్గర, ఏదో బృందావనే మాయాపురం అవసరం లేదు, ఇక్కడ బాల్టిమోర్ ఫర్ ఎగ్జాంపుల్, డీసీలో అట్లా ఏదో ఒక మందిరం దగ్గరలో ఉండి అప్పుడు ఆ మందిరంలో సేవ చేయొచ్చు అనమాట. సో మన సాధన ఎక్కువ చేసుకుంటాము, సేవ ఎక్కువ చేసుకుంటాము, తర్వాత సాధు సంఘ అసోసియేషన్, డివోటీ అసోసియేషన్ ఎక్కువ తీసుకుంటాం అనమాట. ఇట్లా ఈ లాస్ట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అట్లా గడుపుతారు అనమాట. ఇదంతా ఏంటి, ఎజ్యూమింగ్ ఏంటంటే దీర్ఘకాలం బతుకుతున్నాం మనం, అది ఎజంప్షన్ అనమాట. అప్పుడు ఫుల్గా ఫోకస్డ్గా భక్తి చేస్తాం. ఎందుకంటే లాస్ట్ పార్ట్లో భక్తి ఎక్కువ కల్టివేట్ చేసుకుంటే మనం మృత్యుకి ప్రిపేర్ అవుతున్నమాట. మృత్యు వచ్చినప్పుడు మనం స్పిరిచువల్ వరల్డ్కి, భగవంతుడు అసోసియేషన్లోకి వెళ్ళొచ్చు డైరెక్ట్గా. దానికి ప్రిపేర్ అవుతున్నమాట ఇప్పుడు వానప్రస్థ ఆశ్రమం. సో మనం కొంతమంది ఇప్పుడు కాళ్ళు జాయిన్ అవ్వాలి, కొంతమంది చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, కొంతమంది లిటిల్ బిట్ ఓల్డర్ ఉండొచ్చు. సో అందుకని ప్రిన్సిపల్స్ చెప్తున్నమాట. ప్రిన్సిపల్స్ ఏంటంటే, చిన్నగా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 30 ఇయర్స్లో ఉన్నారనుకో, ఇప్పుడు కాల్లో 30 ఇయర్స్ 35 ఇయర్స్లో ఉన్నారనుకో కాల్లో. సో వాళ్ళు ఆ 50 ఇయర్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే ఫ్యూ థింగ్స్. వన్ ఏంటంటే, నేను అప్పుడు 50 ఇయర్స్ అట్లా 50 ఇయర్స్ 51 ఇయర్స్ 50 to 55 ఇయర్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఆ రేంజ్లో నేను వానప్రస్థ తీసుకోవాలి అనుకున్నాం. దానికి ప్లానింగ్ చేయాలన్నమాట. ప్లానింగ్ అంటే పెళ్లి రైట్ టైంలో చేసుకోవటము, తర్వాత పిల్లలు రైట్ టైం పుట్టడము, అవన్నీ ప్లాన్ చేసుకోవాలి. సో దట్ వే మనం వానప్రస్థ తీసుకునే టైంకి మన బాధ్యతలు అయిపోయేటట్టు చూడాలన్నమాట. అది వన్ ప్రిన్సిపల్. ఇంకో ప్లానింగ్ ఏం చేస్తాము, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, నాకు రిటైర్ అవ్వాలని ఉందండి, కానీ రిటైర్ అవ్వలేను, ఎందుకంటే రిటైర్ అయితే మెడికల్ ఇన్సూరెన్స్ చాలా డబ్బులు కట్టాలి, అంత డబ్బులు నా దగ్గర లేవు, వర్క్ చేస్తేనే వస్తాయి అంత డబ్బులు, అందుకని ఇంకా రిటైర్ అవ్వరు పాపం. దానికి ఏం చేయాలి మనము,
ముందు నుంచి ఆ రిటైర్మెంట్ కోసం డబ్బులు కూడా సేవ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు రిటైర్ అయినప్పుడు మన మెడికల్ గొడవలు, ఇల్లు ఎలా నడుస్తుంది అని ఆలోచించిన అవసరం లేదన్నమాట. అది ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి ఫైనాన్షియల్గా. ఒకటేమో బాధ్యతలన్నీ అవ్వడానికి ప్లాన్ చేసుకోవాలి. ఇంకోటేమో మనకి మనీ కష్టాలు పడకుండా మళ్ళీ జాబ్ చేయకుండా అవసరం లేకుండా ట్రై చేయాలి. నెంబర్ టూ. థర్డ్ థింగ్ ఏంటంటే మనం లైఫ్లో సాధనలో ఏదైనా ఒక రుచి డెవలప్ చేసుకోవాలన్నమాట. మన చాంటింగ్లోనో, హియరింగ్లోనో, రీడింగ్లోనో, డిటి వర్షిప్లోనో ఏదో ఒక టేస్ట్ డెవలప్ చేసుకోవాలి. ఎందుకు? వానప్రస్థ అంటే మనం టైం ఎక్కువ భక్తిలో స్పెండ్ చేయాలనుకున్నాం కదా. మనకి ఇంట్రెస్ట్ లేదనుకో ఆ యాక్టివిటీ మీద మనం టైం స్పెండ్ చేయలేం. సో ఇప్పుడు 8 అవర్స్ నేను ఆఫీస్ చేయట్లేదు కదా. ఆ 8 అవర్స్ నేను భాగవతం చదవటమో, భాగవతం వినటమో, చాంటింగ్ చేయడమో, డీటీ వర్షిప్ చేయడమో, అట్లా వాటిలో డివైడ్ చేసుకోవచ్చు అనమాట మన టైం. ప్లస్ సేవ చేయడంలో అట్లా ఆ రుచి తెచ్చుకోవాలన్నమాట. ఏంటి సాధనలో రుచి తెచ్చుకోవాలి. తర్వాత ఏదైనా ఒక పర్టికులర్ సేవల్లో కూడా రుచి తెచ్చుకోవాలి. అంటే మనం జనరల్గా భోగవృత్తిలో ఉంటామంట. భోగవృత్తి అంటే ఎట్లా ఎంజాయ్ చేయాలి, ఎట్లా ఎంజాయ్ చేయాలి అంటాం అనమాట. దాని నుంచి సేవ వృత్తిలోకి మారాలన్నమాట. సేవ వృత్తి అంటే ఎవరికి సేవ చేయాలి, ఎలా సేవ చేయాలి, నేను భగవంతుని ప్లీజ్ చేయడానికి ఎలా సేవ చేయాలని నేర్చుకోవాలి. అది ఇంకొక ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఏమో మన బాధ్యతల గురించి ప్లాన్ చేసుకోవాలి. తర్వాత మనీ గురించి ప్లాన్ చేసుకోవాలి. తర్వాత మనకి సాధనలో సేవలో టేస్ట్ వచ్చినట్టు చూసుకోవాలి. సేవ సేవ వృత్తి డెవలప్ చేసుకోవాలన్నమాట. అట్లాగే సాధు సంఘ డివోటీ అసోసియేషన్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎలా తీసుకోవాలి డివోటీ అసోసియేషన్, డివోటీ అసోసియేషన్తో ఎలా బెనిఫిట్ అవ్వాలి అని ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇట్లా మనం ముందు నుంచి ప్రాక్టీస్ చేసామనుకో అప్పుడు పిల్లలు కూడా చెప్పేస్తాం అన్నమాట ముందు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టైంలో నేను వానప్రస్థ ఇద్దాం అనుకుంటున్నాను. దాని అర్థం ఏంటి, మీరు సెటిల్ అయిపోవాలి లేదంటే పెళ్లి చేసుకోవాలి అని చెప్తా ఉంటాం ముందే. సో దెన్ వాళ్ళు మెంటల్లీ ప్రిపేర్డ్ అనమాట. ఈ మోడర్న్ లైఫ్లో ఏం ప్రాబ్లం ఏంటంటే కొంతమంది పిల్లలు 30 ఇయర్స్ వచ్చినా కూడా పెళ్లి చేసుకోమంటారు. అప్పుడు మనం వాళ్ళతోటి పట్టుకొని పీక్కొని ఉండకూడదు కదా. మనం వాళ్ళకి ఆల్రెడీ అవకాశాలు ఇచ్చాము. పెళ్లి చేయడానికి ట్రై చేసాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలు 22, 23, నుంచి ట్రై చేసాం అనుకో. కానీ 30 ఇయర్స్ దాకా కూడా వాళ్ళు చేయట్లేదు అనుకో. అట్లా ఇంకా వాళ్ళు వాళ్ళు ఇండిపెండెంట్ మెంటాలిటీ ఉందన్నమాట వాళ్ళకి. ఇంకా వాళ్ళని వాళ్ళు చూసుకోవచ్చు అన్నమాట పెళ్ళికి వాళ్ళు మన టైంకి చేసుకుంటే పెళ్ళి దట్స్ పర్ఫెక్ట్ అనమాట. లేకపోతే మనం వాళ్ళ కోసం మన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేయనవసరం లేదు. వన్ ఎగ్జాంపుల్. అలాగే అబ్బాయిలు ఉన్నారనుకో, వాళ్ళకి జాబ్ కోసం అవకాశాలు ముందు నుంచి కల్పిస్తాం. మనం ఎడ్యుకేషన్ మంచిగా ఇస్తాము, జాబ్ కోసం హెల్ప్ చేస్తాము. అవన్నీ 25 ఇయర్స్ దాకా చేయొచ్చు. తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. ఇంకా ఐడియల్లీ అప్పటిలోపు డెఫినెట్గా చాలామంది సెటిల్ అయిపోతారు. లేదంటే ఇంకా వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు, కృష్ణుడు చూసుకుంటారు వాళ్ళని. సో అందుకని మన వానప్రస్థకి మనకు ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. వానప్రస్థ అంటే కొంతమంది అపోహలు ఉంటాయన్నమాట. అపోహలు ఏంటి? వానప్రస్థ అంటే హస్బెండ్ వైఫ్ కలిసి ఉండకూడదు అనుకుంటారు కొంతమంది. సో అది కరెక్టే ఇన్ వన్ సెన్స్. ఇంకా హస్బెండ్ వైఫ్ సెక్స్ లైఫ్ లేదనమాట వానప్రస్థ ఆశ్రమంలో. కాకపోతే కలిసి భక్తి ప్రాక్టీస్ చేయొచ్చు, కలిసి భక్తిలో సేవలు చేయొచ్చు, అట్లా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ హోలీ ప్లేస్కి వెళ్ళినా కూడా ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు. సో అట్లా కానీ ఇద్దరు భక్తిలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. టైం ఎనర్జీ భక్తిలో స్పెండ్ చేస్తున్నమాట. అది వానప్రస్థాశ్రమం. కలియుగంలో సన్యాస ఆశ్రమం అంత ఎంకరేజ్ చేయరు అనమాట శాస్త్రాస్. ఓన్లీ వెరీ వెరీ రేర్ అనమాట. ఎవరికైతే కంప్లీట్ భగవంతుని మీద డిపెండెన్స్ ఉందో వారు సన్యాసాశ్రమం తీసుకుంటారు. లేకపోతే మనం ఫాల్ డౌన్ అవుతాం అనమాట. అందుకని అప్ టు వానప్రస్థ ఆశ్రమం రికమెండెడ్ అందరి కోసం అనమాట. సో అది ప్రభుపాల్ వారు ఎంకరేజ్ చేస్తున్నారు ఈ పర్పోర్ట్లో. చాలా చోట్ల చెప్తారు ప్రభుపాల్ వారు వానప్రస్థ ఆశ్రమం గురించి. హోప్ఫుల్లీ దట్ మేక్స్ సెన్స్. సో నేను టైం చూస్తున్నాను, 12:45 అయింది కదా. సో నెక్స్ట్ వర్స్ కూడా కొంచెం డిస్క్రైబ్ చేస్తాను, కొన్ని ఎసెన్షియల్ పాయింట్స్. సో దట్ వే మీకు టైం ఉంటుంది కొంచెం డిస్కస్ చేయడానికి. యూ కెన్ థింక్ అబౌట్ ఎనీ క్వశ్చన్స్ యూ హ్యావ్. సో నా నెక్స్ట్ క్వశ్చన్లో సో ఇంకోటి ఏం చెప్తున్నారు, ఈ నెక్స్ట్ ఒకళ్ళు ఏం చెప్తున్నారు, నువ్వు వేదాసులు అంతా కర్మకాండలు చెప్తారు. ఓ నువ్వు ఈ యజ్ఞ చేసావనుకో నువ్వు ఇంద్రలోకంకి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఈ యజ్ఞ చేసావనుకో నువ్వు నెక్స్ట్ లైఫ్లో కింగ్ లాగా బతకచ్చు. అవన్నీ పట్టించుకోకు బాబు.
అదంతా మెటీరియల్ వరల్డ్లో, భౌతిక ప్రపంచంలో. ఈవెన్ స్వర్గంలోకి వెళ్ళినా మళ్ళీ కింద పడతాం, మళ్ళీ మళ్ళీ కష్టాలు వస్తాయి. అందుకని స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళడానికి ప్రాక్టీస్ చేద్దాము, ఇలాంటి వాటి గురించి పట్టించుకోవద్దు అని చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, భగవంతుని శరణం తీసుకోండి. ఎవరి మెర్సీ వల్ల, కృప వల్ల, సాధు ఎవరైతే ముక్త జీవులు ఉన్నారో ఆ గొప్ప భక్తులు, వాళ్ళ మెర్సీ వల్ల, మెర్సీ ద్వారా మనం భగవంతుడి శరణం తీసుకోండి అని చెప్తున్నారు. సో ప్రభుపాద వారు భాష్యంలో నైస్గా డిస్కస్ చేస్తున్నారు. ఒకటేమో వైఫ్ కంట్రోల్లో నుంచి పరమహంస కంట్రోల్లోకి వెళ్ళండి అని చెప్తున్నారట. అంటే గృహస్థాశ్రమంలో నుంచి గురువు గారి దగ్గర ఆదేశాలు తీసుకొని గురువుగారి ఆదేశాలు పాలించండి అని చెప్తున్నారు అనమాట. దానికి గురువుగారు అంటే ఎవరు, బోనఫైడ్ గురువు అంటే ఎవరు అని చెప్తున్నారు ప్రభుపాద వారు. బోనఫైడ్ గురువు అంటే నెంబర్ 1, వాళ్ళు పరంపరలో వచ్చి ఉండాలి, మెయిన్ ప్రిన్సిపల్. అంటే కృష్ణుడి నుంచి వచ్చే నెక్స్ట్ ఆచార్య కృష్ణుడు లక్ష్మీదేవికి, 4 కుమారస్కి, తర్వాత లార్డ్ శివకి, తర్వాత ఇంకెవరున్నారు, బ్రహ్మదేవుడికి, వీళ్ళు నలుగురికి నాలెడ్జ్ ఇచ్చారనమాట. సో అక్కడి నుంచి వాళ్ళు ఆచార్యస్కి ఇచ్చారనమాట నాలెడ్జ్. ఆ పరంపరలో ఏదో ఎవరైనా వస్తుంటే వాళ్ళని చూస్ చేసుకోవాలన్నమాట. అట్లా గురువుని చూస్ చేసుకునేటప్పుడు అది 1 ప్రిన్సిపల్. ఇంకో ప్రిన్సిపల్ అంటే వాళ్ళకి శాస్త్ర కన్క్లూజన్స్ బాగా తెలిసి ఉండాలన్నమాట. శాస్త్ర కన్క్లూజన్ తెలిసి ఉండాలంటే అన్ని వర్సెస్ తెలిసి ఉండాలని కాదు, లేకపోతే చాలా వర్సెస్ తెలిసి ఉండాలని కాదు, కన్క్లూజన్ తెలిసి ఉండాలి. కన్క్లూజన్, భక్తి కన్క్లూజన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మనందరం ఆత్మలము, మనందరం భగవంతుడి యొక్క సేవకులము, భగవంతుడు కృష్ణ భగవానుడు సుప్రీం లార్డ్, మనందరం భగవంతుడికి సంబంధించిన వాళ్ళం కాబట్టి సర్వ్ చేయాలి. దానివల్ల భగవంతుని ప్లీజ్ చేస్తే భగవంతుడు మెర్సీ ఇస్తారు. ఇలా కోర్ కన్క్లూజన్స్ అన్నీ తెలిసి ఉండాలన్నమాట. వాళ్ళు నాట్ ఓన్లీ తెలిసి ఉండడం కాదు, వేరే వాళ్ళు ఆర్గ్యూ చేస్తుంటే డిఫీట్ చేయగలగాలన్నమాట. అది ఇంకో ప్రిన్సిపల్. సో అట్లాంటి ఇంకా ఫైనల్గా పరమహంస గురువు అయితే ఇంకా మంచిది. పరమహంస గురువు అంటే ఎవరైతే ఇంకా భగవంతుడి షెల్టర్ తీసుకున్నారు, ఇంకా మెటీరియల్ అవి ఇవి అన్న పట్టించుకోకుండా అనమాట మెయిన్గా. సో అలాంటి గురువు దగ్గర షెల్టర్ తీసుకోవాలి. అప్పుడు వాళ్ళ ట్రైనింగ్ వల్ల, వాళ్ళ ఇన్స్ట్రక్షన్ వల్ల మనం ఈ ఇంద్రియ తృప్తి, ఈ మెటీరియల్ అటాచ్మెంట్స్ అవన్నీ పోవడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళ మెర్సీ లేకపోతే మనం చేయాలనుకుంటే కష్టం అవుతుంది అని ప్రభుపాద వారు ఇక్కడ వివరిస్తున్నారు అనమాట. ఇంకొక మెయిన్ పాయింట్, ఇంకో లాస్ట్ పాయింట్ చెప్పేదండి ప్రభుపాద వారు. సో దీని అర్థం, మనం మనకి డబ్బులు అన్నీ వదిలేయాలి, ఇల్లు ఉండకూడదు, కారు ఉండకూడదు, బుక్స్ ఉండకూడదు, టేబుల్ ఉండకూడదు, చైర్ ఉండకూడదు అని కాదు చెప్పేది. ఇక్కడ ఏంటంటే భగవంతుడు సేవలో ఉండడానికి, భక్తి మార్గంలో ప్రోగ్రెస్ అవ్వడానికి ఏదైతే మనకి ఇప్పుడు అవసరమో అవి సమకూర్చుకోవాలి మన ఇంట్లో లైఫ్లో. అది ఉంటే, అంతేగాని ఎక్కువ ఎక్కువ చేసుకోకూడదు అనమాట. అది దాన్ని యుక్త వైరాగ్య ప్రిన్సిపల్ అంటారనమాట. అంటే అటాచ్మెంట్ లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్, టేబుల్ ఉండాలి, చైర్ ఉండాలి అని అటాచ్మెంట్ లేదు, కానీ టేబుల్ ఉన్నందువల్ల నాకు సేవ చేయడానికి పనికి వస్తుంది అనుకో, అప్పుడు టేబుల్ చైర్ తీసుకుంటాం అనమాట. అది యుక్త వైరాగ్య ప్రిన్సిపల్ అంటారు అనమాట. అట్లా మన లైఫ్ని గడపాలి అని ప్రభుపాద వారు కన్క్లూడ్ చేస్తున్నారు. ఈచ్ ఆఫ్ దీస్ 3 థీమ్స్లో చాలా మాట్లాడచ్చు, చాలా డిస్కస్ చేయొచ్చు. బట్ ఐ వాంటెడ్ గివ్ సమ్ టైమ్ ఫర్ క్వశ్చన్స్. ఎవరికైనా కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. బిఫోర్ 1 o'clock we can end. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు శ్రీ గురు మహారాజ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ, చాలా బాగుంది క్లాస్, వండర్ఫుల్ ఉంది ప్రభుజీ. ఇంతకుముందు మీరు అన్నారు కదా 25 years అయినాక, అంటే కిడ్స్ కి ఒక సర్టన్ ఏజ్ వచ్చినాక పెళ్లి చేయాలని. కానీ ఇప్పుడు మీరు 30 years వరకు కూడా కొంతమంది చేసుకోరు, అది కరెక్టే పాయింట్. కానీ మనం అట్లాంటి సిచ్యువేషన్ వానప్రస్థ తీసుకున్నాం అనుకోండి ప్రభుజీ, అప్పుడు వేరే వాళ్ళు ఫ్యామిలీ అన్నా పబ్లిక్ అన్నా అనుకోరా అసలు రెస్పాన్సిబిలిటీ లేకుండా కిడ్స్ ని వదిలేసి వీళ్ళు చూసుకున్నాం అనేసి కూడా బ్యాడ్ గా అంటారు కదా ప్రభుజీ. అంటారు. మళ్ళీ అట్లాంటప్పుడు మనము ఏం అనకుండా మనం చూసుకుంటే అది తప్పు కదా. అంటే ఆ ఏజ్ గా పిల్లలకి అర్థం ఎట్లా చెప్పగలం? వాళ్ళు అంటారు తప్పులు ఎట్లా, బేసికలీ వాళ్ళ మీద మాట పంట ఇంపార్టెంటా, మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళడం ముఖ్యమే అని ఆలోచించుకోవాలన్నమాట.
భగవంతుడు మనకి డ్యూటీ ఇచ్చారు. ఆ డ్యూటీ ఏంటంటే పిల్లల్ని సెటిల్ చేయాలి ఒక సర్టెన్ ఏజ్ దాకా. ఇప్పుడు అది ఎప్పుడు పనిచేస్తుంది? పిల్లలు మన మాట వింటే. పిల్లల మాట వింటే నా ఇష్టం, నేనేమైనా చేసుకుంటాను, నీకెందుకు, నాకు కుదిరినప్పుడు నేను చేసుకుంటాను, నాకు కావాల్సిన జాబ్ నేను చేసుకుంటాను అంటే ఇంకా వాళ్ళ ఇండిపెండెన్స్కి వాళ్ళు వదులుతాం అనమాట. మేక్ సెన్స్? కానీ చెప్పొద్దా ప్రభుజీ? పిల్లలకి మళ్ళీ ఒక తల్లి తండ్రి ఉన్నప్పుడు మనం ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ చెప్పాలి కదా. ముందు నుంచి చెప్పాలిగా. నేను ఫర్ ఎగ్జాంపుల్ 10 years బ్యాక్ నుంచి మా పిల్లలు చెప్పాను, ఏంటి, నేను వానప్రస్థాశ్రమం ఈ టైంలో తీసుకుంటున్నాను, ఆ లోపల మీరు సెటిల్ అవ్వండి, ఆ లోపల మీరు పెళ్లి చేసుకోండి. సో వాళ్ళకి క్లియర్గా తెలుసు, దేర్ మైండ్ ఇస్ ప్రిపేర్డ్, మెంటల్లీ ప్రిపేర్డ్. నేను ఫైనాన్సెస్ ప్రిపేర్ అవుతున్నాను, వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. సో దట్స్ గుడ్. ప్రభుజీ వానప్రస్థ ఆశ్రమం అంటే మనం ఇంట్లోనే ఉండి చేయొచ్చా, లేకపోతే డిఫరెంట్ యాత్రలకి మోడల్స్ ఉంటారు. ఎప్పుడు యాత్రలోనే ఉండాలా? యా అదే చెప్పాను కదా, 2-3 మోడల్స్ ఉన్నాయన్నమాట. ఒక మోడల్ ఏమో హోలీ ప్లేస్కి వెళ్ళి ఉండటము, ఇంకో ప్లేస్ ఏమో టెంపుల్ దగ్గర ఉండటము, ఇంకో ప్లేస్ ఏమో ఎక్కడ కుదిరితే సిచ్యువేషన్ బట్టి అక్కడ ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ప్రిన్సిపల్ ఏంటంటే డబ్బులు సంపాదించాలి ఆపేసేయాలి. ఇంకా భక్తిలో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. డబ్బులు సంపాదించాలి, ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళాలి, ఫ్యామిలీ బర్త్డే పార్టీకి వెళ్ళాలి, అవన్నీ మానేసారు అనమాట. భక్తిలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం అనమాట. అది మెయిన్ ప్రిన్సిపల్. ఓకే ప్రభుజీ. మేక్ సెన్స్ మరి? ఎస్ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. Any other comments, questions? Very well done, Prabhuji. And it's a very very simple guidance. In a way, very simple words. Explaining to us that is our the blessing, because we do have varnashramas, we do have some kind of guidelines, right? How to turn our mind from and we have a lot of guidelines, and our problem is, the times are changing, and instead of we going to the gurus are coming to us, and and we are trying to make all this. I think we are benefiting from that approach, but I don't know what is happening to the gurus who come here. Maybe they may be losing some, or they may be, it all depends how they are using that Their purity, their purity. And so there are some misuses, abuses are all there, but for us, like, we can stay where we are, and still as we grow older, complete our responsibilities, we don't need to go anywhere. We can do our sadhana, because they are giving so much information, tools and supports. And so I think it's the best. I mean, I think at all times we all had it. It's in every yuga there was there. People did yoga, the yagnas and homas, everything at home only. They didn't go to outside too much, because they learned from the gurus, they practiced at home. So we can do, I think that is the only way we can go after, unless you want to choose that path of sannyasa ashram, and then you really have to leave and go, and that may be most effective, but many people may not be able to do it. So they don't have the capacity to do it here. Correct. And ఇంకో మోడల్ ఏంటంటే కొన్ని రోజులు హోలీ ప్లేస్కి వెళ్తాము, కొన్ని రోజులు ఇక్కడ ఉంటాము. అట్లా కూడా కొంతమంది డివోటీస్ అట్లా మోడల్ కూడా చేస్తారు అన్నమాట. స్ట్రెంగ్త్. The purification, strength, and one day you have to choose. You can't have both. At one point you can have both, unless you are Rajarshi like Janaka Maharaja or somebody else. So that again, only God knows what is best for us. Thank you. Hare Krishna. ప్రభుజీ, ఒక స్మాల్ క్వశ్చన్ ప్రభుజీ. వానప్రస్థ ఆశ్రమము ఏ ఏజ్ లో తీసుకోవాలా? అంటే ఇప్పుడు కొంత రిటైర్మెంట్ పర్టికులర్ 50 కాకుండా 55, 65 అట్లా ఉంటది కదా ప్రభుజీ. సో ఇదే చెప్పాను కదా, వేదిక్ కల్చర్ లో అయితే 50 years అన్నమాట. వేదిక్ కల్చర్ లో ఎందుకు అని చెప్పాను కదా ఆన్సర్. ఎందుకంటే కరెక్ట్ టైంలో పెళ్లిళ్ళు అయ్యేవి, కరెక్ట్ టైంలో పిల్లలు పుట్టేవాళ్ళు, కరెక్ట్ టైంలో పిల్లల బాధ్యతలన్నీ అయిపోయావు అనమాట వేదిక్ కల్చర్లో. ప్లస్ కరెక్ట్ టైంలో కూడా చనిపోయేవాళ్ళు, తొందర చనిపోయేవాళ్ళు కాదు పాపం. ఓకే, అందుకని వేదిక్ కల్చర్లో. మన కల్చర్లో ఇప్పుడు మన మోడర్న్ కాంటెక్స్ట్లో అందరికీ ఒక్కొక్క సిచ్యువేషన్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మెయిన్ థింగ్స్ చెప్పాను కదా, ఎక్కువ రోజులు ప్రొలాంగ్ చేయకూడదు గృహస్థాశ్రమంలో, నెంబర్ 1. నెంబర్ 2, పిల్లల బాధ్యతలు టైంకి కంప్లీట్ చేసుకోవాలి. వాళ్ళ 25 years వచ్చేసరి అప్రాక్సిమేట్లీ, ఆర్ ఈవెన్ యంగర్ కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడు
ఇమీడియట్గా ఇంకా చేంజ్ చేయొచ్చు అనమాట. ఒక ఆయన హిజ్ ఓన్లీ జయపతాక నాట్ జయపతాక జయద్వైత స్వామి మహారాజు వానప్రస్థ గురించి బుక్ రాశారనమాట. అది పబ్లిష్ అయిందంట, నేను ఇంకా కొనుక్కోలేదు. పబ్లిష్ అయిందో పబ్లిష్ అవుతుందో కొనుక్కోవాలి. సో అది చాలా మంచి ఆర్టికల్స్ రాశారనమాట. ఆయన వెబ్సైట్లో కూడా ఆర్టికల్స్ రాశారు, పబ్లిష్ చేసిన. అందులో కూడా వివరాలు ఇచ్చారనమాట. ఇట్లా ప్రభుపాలు చాలా చోట్ల 50 years అంటారు, 55 years అంటారు, మరి 2 నంబర్లు యూజ్ చేస్తారు. కానీ ప్రిన్సిపల్ ఇదనమాట, మన బాధ్యతలు టైంకి అవ్వడానికి ట్రై చేసుకోవాలి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. తర్వాత మనం వానప్రస్థ తీసుకోవచ్చు. మేక్ సెన్స్ మంతే. ఎస్ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఎనీ లాస్ట్ కమెంట్స్? నాకు 1 o'clock మీటింగ్ ఉంది, బట్ బిఫోర్ దట్ ఎనీవన్ కెన్ కామెంట్ ఆర్ క్వశ్చన్ ఉంటే అడగచ్చు. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. జస్ట్ స్మాల్ వన్ ప్రభు, 2 minutes. ఇందాక మాతాజీ అడిగారు కదా, సపోజ్ ఇందాక క్వశ్చన్ ఇట్లా పిల్లలు మాట వినకపోతే, కానీ ఇప్పుడు మాట విని మ్యారేజెస్ సెట్ అవ్వలేదు అనుకోండి ప్రభు, అప్పుడు మరి మనం ధర్మం ప్రకారం మరి వెయిట్ చేయాలి కదా వాళ్ళ గురించి. మ్యారేజెస్ సెట్ అవ్వట్లేదు. అప్పుడు మాట విని మ్యారేజ్ సెట్ అవ్వలేదు అంటే ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఎక్స్పెక్టేషన్స్ అడ్జస్ట్ చేసుకొని కంప్లీట్ చేసేయాలి. మన ఎక్స్పెక్టేషన్స్ అడ్జస్ట్ చేసుకుంటే 1 year లో కావాల్సింది 3 years లో అయిపోతుంది. కానీ 10 years కూడా కాలేదంటే సమ్ ఎక్స్పెక్టేషన్స్ రాంగ్. గైడెన్స్ తీసుకోవాలన్నమాట అప్పుడు మనం. ఓకే. సో వాళ్ళకి ఇట్లానే కావాలంటే దొరకట్లేదు అనుకో, ఇంకా అంతే, ఇంకా వాళ్ళు చూసుకుంటారు తర్వాత. ఓకే ఓకే. అది కూడా మన బాధ్యత ఏంటంటే అడ్జస్ట్ చేసుకోవడం. మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి, మనకి భక్తిలో అడ్వాన్స్ అవ్వాలి. దానికి అవతల మనిషిలో మంచి క్వాలిటీస్ ఉండాలి, మనకి సపోర్ట్ చేసడానికి, భక్తిలో సపోర్ట్ చేయడానికి. దట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ప్లస్ మన నేచర్ మ్యాచ్ అవ్వాలి. అప్పుడు అన్యోన్యంగా భక్తిలో ముందుకు వెళ్ళచ్చు. అట్లా అడ్జస్ట్ చేస్తే ప్రిన్సిపల్స్, దెన్ కొన్ని ప్రిన్సిపల్స్లో కాంప్రమైజ్ అయితే దెన్ దే కెన్ గ్రో ఫార్వర్డ్ హ్యాపీగా, సాటిస్ఫైడ్గా. ఓకే ఓకే ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ ప్రభు. హరే కృష్ణ. ఓకే, సో విల్ ఎండ్ హియర్. శ్రీమద్ గౌతమ్ కి జై, శ్రీల ప్రభుపాదికి జై. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. థ్యాంక్ యూ సో మచ్ డివోటీస్. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.